అందరికీ నమస్కారం అండి. ఎందుకు లైవ్కి వచ్చి మాట్లాడుతున్నానంటే, మనకు తెలుసు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన పరిస్థితి అన్నీ మనకు తెలుసు. అయితే కోట ప్రభుత్వం వారు రెస్పాండ్ అయ్యే విధానం చూసి, అదేనండి, ప్రజలంటే ప్రేమ లేదు, అధికారం అంటే ఆశ ఉంది, అధికారంలోకి వచ్చారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు అంతే. నిజంగా ఇబ్బందులు జరుగుతాయండి, ఎప్పుడైనా జరుగుతాయి. కానీ ఆ ఇబ్బంది జరిగేటప్పుడు మనం రెస్పాండ్ అయ్యే విధానం, బాధలో ఉన్నవాడి దగ్గర పోయి పుండు మీద కారం చల్లకూడదు, బాధలో ఉన్న దగ్గర పోయి వారిని ఆదరించాలి, అంతేగాని వారిని ఇంకా బాధలో ఉండేవాడిని ఇంకా బాధ పెట్టకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే, వెళ్ళారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, అది గత ప్రభుత్వంలో, స్వామి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా గత ప్రభుత్వం అంటే జనాలు చూస్తా ఉన్నారు. పంచాయతీరాజ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట, చాలా మంది వీడియోలు చేస్తున్నారు, కంగ్రాచులేషన్ చెప్తున్నారు. పంచాయతీరాజ్లో మీరు చేసింది ఏమీ లేదు, మా జగనన్న చేసిన దాని ప్రతిఫలాలు. ఇప్పుడు పంట వేస్తే వెంటనే కోయరు కదా, అలానే ఆ పంచాయతీరాజ్లో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, వాటిని బట్టి ఇప్పుడు మీకు ర్యాంకులు వస్తున్నాయి. అవి మాత్రం మీ అకౌంట్లో వేసుకుంటారు. సార్ మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేశారు సార్, మీరే చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో పంచాయతీరాజ్లో మీరు ఏం చేసినారు? మీరు చేసింది ఏంటో తెలుసా? హరిహర వీరమల్లు, ఉత్సాద్ భగత్ సింగ్, క్షమించండి, బాగపోతే ఓజీ, ఈ 3 సినిమాలు తీసుకున్నారు, ఆ సినిమాలు ప్రమోషన్ చేసుకున్నారు, ఆ టికెట్ రేట్లు పెంచుకున్నారు. ఇది తప్ప పంచాయతీరాజ్లో కానీ ఇంకా మిగతా మీ డిపార్ట్మెంట్లో కానీ ఏం చేయలేదు సార్. ఆ వచ్చిన ర్యాంకులు, అవార్డులు, రివార్డులు మీ కాదు, అది జగనన్న చేసినది. సరే, ఆ టాపిక్ పక్కన పెడితే, ఇప్పుడు ఇబ్బంది జరిగిందని పోతే వాళ్ళు ఏమన్నారు, టెక్నికల్గా ఉండవలసిన వాళ్ళ దగ్గర నాన్ టెక్నికల్ పీపుల్ని పెట్టి చేస్తున్నారంటే అది గత ప్రభుత్వం. ఏంటి సార్ అది గత ప్రభుత్వం? మీరు వచ్చినప్పటి నుంచి వాటిని చూడలేదా? 2 సంవత్సరాల నుంచి ఎవరు పని చేస్తున్నారు ఏంటి? అసలు రాగానే రివ్యూలు పెడతారు కదా సార్, రాగానే ప్రతి డిపార్ట్మెంట్ మీద కన్సర్న్ ఇండస్ట్రియల్ ఏమి, ఎడ్యుకేషన్ ఏమి, హెల్త్ ఏమి, వీటన్నిటి మీద రివ్యూలు పెట్టి ఎవరెవరు పనిచేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, లేకపోతే వైసీపీ అధికారంలో ఉందా? ప్రతిదానికి వైసీపీ అంటారేంటి సార్? 2 సంవత్సరాలు అయింది సార్, మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఒకట్లే, మీరు అధికారంలో ఉన్నా కూడా పరిపాలించేది వైసీపీనే, నిజమే, ఒప్పుకోవాలి దానికి. ఎందుకంటారా? ఎందుకంటే మేమేం చెప్తే మీరు అది చేస్తుంటారు. మేము చెప్పులు వదిలి దేవుడి పటాలు పట్టుకోవాలన్నారు అనుకోండి, టక వీడియోలన్నీ కాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. రూల్ చేసేది మాత్రం మేమే సార్. మామూలుగా అయితే మీరు ఇంత తొందరగా వెళ్ళరు సంఘటన స్థలానికి. మాకు భయపడి చేస్తున్నారు ఆ చేసే 1 అర కూడా, అంతేగాని మీరేదో ప్రజల పట్ల నిజంగా ప్రేమతో, బాధ్యతతో చేయట్లేదు సార్. ఇంకా కూడా గత ప్రభుత్వం మీకు కొంచెం కూడా షేమ్ అనిపించలేదు సార్ అలా మాట్లాడడానికి? ఏ సిచ్యువేషన్ ఏదైనా, మీటింగ్ ఏదైనా జగను ఇది తప్పనిచ్చి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు అడుగుతున్నారు అక్కడ, టెక్నికల్గా ఉండవలసిన వాళ్ళ దగ్గర నాన్ టెక్నికల్ పీపుల్ ఉండడం వల్ల జరిగిందని చెప్తుంటే అది గత ప్రభుత్వం. బాలేదు సార్ ఇది. ఆయన అంటాడు లోకేష్ గారు,
పాపం పాపం తిరిగి తిరిగి అలిసిపోయి వచ్చినట్టున్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. నువ్వు చచ్చిపోలేదు కదా, మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోలేదు కదా, అదే మాట తిరిగి వాళ్ళంటే ఎక్కడ మొహం పెట్టుకుంటారు? మా అనితక్క ఉంది, మా జగనన్న మీద పడి ఆడవడని తప్ప లా అండ్ ఆర్డరే లే. ఆయన చంద్రబాబు అనే టీ పెట్టిస్తే అది తాగుతుంటది, అంతే కదక్క. లా అండ్ ఆర్డరు పూర్తిగా గాలికి వదిలేసినారు. లోకేష్ గారు మన విషయాల్లో దర్జాగా ఖర్చులు పెట్టి ప్రజల విషయాల్లో లెక్కలేయడం మంచిది కాదండి. అసలు ఎవరు డబ్బండి మీరు ఇచ్చేది? మా జగనన్న ఇచ్చినా కూడా చెప్తున్నా, మా జగనన్న ఇచ్చినా కూడా ప్రజల డబ్బులు స్వామి. మిమ్మల్ని అందరం మేము ఎన్నుకుంది ఎందుకు తెలుసా? పేద మధ్యతరగతి ఉన్నోడు మేమందరం పన్నులు కడితే మాకు వచ్చిన డబ్బులన్నీ మీ చేతుల్లో పెడుతున్నాం అంతే. అవి న్యాయంగా చేయండి, కొంచెం పేదోడిని ఆదుకోండి, మధ్య రకం ఆదుకోండి అని. మా వచ్చిన డబ్బులన్నీ మీరు జస్ట్ వాటి మీద ఓవరు అట్లా ఉండడానికే మీకు ఇచ్చింది అంతే. మీరు దాన్ని ఏదో అనుకొని 10 లక్షలు ఏందయ్యా? మీరు ఫ్లైట్లో దిగడానికి కూడా సరిపోవాయి. చనిపోయారు అవతల కుటుంబంలో, మీ డబ్బులు కాదు కదా. ₹1 ప్రకటించండి, ఇవ్వండి నెక్స్ట్ రోజే. కరెక్ట్ కాదా ఇది? మీరే ఆలోచించుకోండి. మంచిది కాదు ఇది. ప్రజల పట్ల సహృదయంతో అసలు మీరు ప్రజలు అవన్నీ ఎక్కడ సార్? ఎలక్షన్ అప్పుడు వచ్చారు, దండాలు పెట్టారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీ ఓటు చేరలా. ఇప్పుడు మా ఊర్లో జనసేన లేదనుకోండి, ఎవరికి వేయాలా? ఖచ్చితంగా టీడీపీకి వేయాలా, లేదంటే బీజేపీకి వేయాలా. అలా మీరు ఈసారి బాగానే ఒద్దిగ్గా ఉన్నారు, కానీ మీ ఒద్దిక 2 సంవత్సరాలు నేను చూస్తున్నాంలే. భలే ఒద్దిగ్గా ఉన్నారు. పైకి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది పరిస్థితి. సరేలే, అది మీ ఇష్టము. మేము చెప్పేది ఏంటంటే, వచ్చారు, ప్రజల కోసం చేసింది 0. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ పోయి ప్రజలను ఆదుకోవాల్సింది పోయి మీరు చచ్చిపోయారా, మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా, నీకెందుకు? ఏంటండి ఆ మాటలు? ఇంకో విషయం, ఆయన ఎవరో ముసలాయన, అది కూడా వీడియో తీపిచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అంటేనే అంత రీచ్ వెళ్ళిపోయింది సార్. అది అంత రీచ్ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఆయన ప్రత్యేకంగా పిలిపించి అంత మాట్లాడిచ్చాడు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి అరుస్తా ఉంది, అది రీచ్ కావట్లేదా? ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవి రీచ్ కావట్లేదా? చూస్తా ఉన్నారు సార్. తగిన బుద్ధి చెప్తారు, వెయిట్. దయచేసి ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళని ఆదుకొని వారు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి, మీ పిఆర్ టీం బాగానే చేస్తారు, పర్లేదు. ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి లోకేష్ గారికి. మొన్న పునర్విక అనే పాప విషయంలో మీరు చాలా రెస్పాండ్ అయ్యారు. అందరూ పెళ్ళి అయిన తర్వాత మేళాలు అన్నట్టు, పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత మేళాలు వచ్చారంట. ఆ టైప్లో మీరు అంతా అయిపోయిన తర్వాత పాప మా యూట్యూబర్లు, ఆ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళందరూ కనెక్ట్ చేసిన తర్వాత, అప్పుడు దాకా పాపం తెలియలే మీ పిఆర్ టీంకి, తర్వాత తెలిసింది. ఓకే, ఫైన్, గుడ్, హెల్ప్ చేశారు. మీకు విన్నవించేది ఏంటంటే, పునర్విక ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండేది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎంతమందికి మన ప్రభుత్వం ద్వారా అయినా అంత మనసు ఉంటుందంటారా మీకు? మీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మనుషులంటే లెక్క లేదు, మనుషులంటే ప్రేమ లేదు. ఎలక్షన్ అప్పుడు మాత్రమే మీకు మనుషులు కావాలి, తర్వాత ఎవరు ఎట్టపోయినా మీకు అనవసరం. ఆ పునర్విక లాంటి పాపలు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? తెలుగు రాష్ట్రాల సంగతి వదిలేసింది, తెలంగాణ సంగతి, మన సంగతి మనం చూద్దాం. ఎంతమంది ఉన్నారో
మీ అధికారుల చేత ఏమంటారు లెక్కలు వేయించి వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయగలరా? అప్పుడు నేను ఒప్పుకుంటా మీరు గ్రేట్ అని. అంతేగాని ఎవరో చేసిన పనికి మనం లాస్ట్లో ఎంతో కొంత ఇచ్చేసి, అది కూడా మీది కాదులే ప్రభుత్వానికి, ఇచ్చేసి మన పిఆర్ టైం చేత నిలబడి, సార్ ఆ నిలబడి కూడా మా జగనన్న చేసింది. మా జగనన్న చేసిన అన్నిటికి ప్రతిఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. అవి మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. వేసుకోండి. పైన దేవుడు చూస్తున్నాడు, కింద ప్రజలు చూస్తున్నారు. 2029లో గట్టిగా చెప్తారు. ఓకే, బాయ్.